దిశా టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా భారత స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి నివాళులర్పించిన ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. కేంద్ర మంత్రి కావాలనే ఉద్దేశం లేదు, మరోసారి మోదీనే పీఎం. దావోస్ లో ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్య. లాస్ ఏంజల్స్ లో మళ్లీ మొదలైన కార్చిచ్చు, 1000 ఎకరాల్లో ఎగిసిపడుతున్న మంటలు. చంపేస్తామంటూ బాలీవుడ్ సెలబ్రిటీలకు పాకిస్తాన్ నుంచి బెదిరింపులు. 8 గంటల్లోగా స్పందించకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిక. మహారాష్ట్ర, తెలంగాణలో ఉద్దేశించి దావోస్ లో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు. వాళ్లు వెరీ రిచ్, మేము వెరీ పూర్ అంటూ చంద్రబాబు చమత్కారం. హైదరాబాద్ లో విప్రో భారీ విస్తరణ, దావోస్ వేదికగా ప్రకటన. అభిషేక్ శర్మ వీరకొట్టుడు, 7 వికెట్లతో టీమిండియా ఘన విజయం. స్టాక్ మార్కెట్ లో మిశ్రమ స్పందన, 567 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్. భారత స్వాతంత్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు పార్లమెంట్ సభ్యులు నేతాజీ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. బ్రిటిష్ పాలనలో మగ్గిపోతున్న ప్రజలకు అండగా నిలిచి బ్రిటిష్ వారిని గడగడలాడించిన భరతమాత ముద్దుబిడ్డ నేతాజీ అంటూ కొనియాడారు. నిరంకుశ బ్రిటిష్ పాలకులను ఎదిరించేందుకు తనదైన పంథాలో పోరాడిన దేశభక్తుడి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని అన్నారు. స్వతంత్ర భారతావని కోసం ఆయన చేసిన పోరాటం అనన్య సామాన్యమని కీర్తించారు. దేశం కన్నా ఏదీ మిన్న కాదు అని చెప్పిన ఆ యోధుని స్ఫూర్తి ఎప్పటికీ అనుసరణీయమైనని చెప్పుకొచ్చారు. ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో హైదరాబాద్ లో తమ క్యాంపస్ ను విస్తరించనున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని గోపనపల్లిలో మరో ఐటీ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. ఈ సెంటర్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 5,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్జీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం విప్రో నుంచి ఈ కీలక ప్రకటన వెలువడింది. మరోవైపు హైదరాబాద్ లోని విప్రో విస్తరణ నిర్ణయాన్ని రేవంత్ స్వాగతించారు. విప్రో వంటి ప్రఖ్యాత సంస్థలకు అనువైన వాతావరణం కల్పించేందుకు తగిన మద్దతు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. విప్రో విస్తరణతో తెలంగాణలో ఐటీ రంగం మరింత వృద్ధి చెందుతుందని అన్నారు. కొత్త విప్రో సెంటర్ రాబోయే 2-3 ఏళ్లలో పూర్తవుతుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంతో విప్రో చేసుకున్న ఒప్పందంతో ఐటీ పెట్టుబడుల గమ్యస్థానంగా రాష్ట్ర ఖ్యాతి మరింత పెరుగుతుందని చెప్పారు. విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్జీ మాట్లాడుతూ
కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు అవకాశాలను సృష్టించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని చెప్పారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ స్కిల్ ఇండియా యూనివర్సిటీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని విప్రోను కోరారు. రాజకీయం, సినిమాలు, వ్యాపారం, కుటుంబం ఏదైనా సరే వారసత్వం అనేది మిథ్య అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. నారా లోకేష్ వారసత్వంపై దావోస్ లో ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారు. చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల అవకాశాలు వస్తుంటాయని, వాటిని అందిపుచ్చుకుంటేనే రాణించగలరని చెప్పారు. జీవనోపాధి కోసం తాను రాజకీయాలపై ఆధారపడలేదని, అందుకే 33 ఏళ్ల క్రితమే కుటుంబ వ్యాపారాలను ప్రారంభించానని చంద్రబాబు చెప్పారు. బిజినెస్ అయితే లోకేష్ కు తేలికైన పని అని, కానీ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాలకు వచ్చారని తెలిపారు. లోకేష్ రాజకీయాలకు రావడంలో కుటుంబ వారసత్వం లేదని, ప్రజాసేవలో ఆయన తృప్తిగా ఉన్నారని చెప్పారు. I came so many times. Once in a way, we used to meet in functions, either receptions, all these things. Even afternoon, we had India dialogue with all chief ministers, 3 of us. We have given right message to the people. And at the same time, our Aswani also is coordinating very well. I really appreciate you. This meeting, I never expected you are organizing like this. This is a good thing. At least all of us has to meet once, tell to the people what we are going to do. Again and again, we had wonderful time. Even we are all working how to attract investment, how to learn things, how world is moving, everything we understood. Accordingly, we are going to plan in future. Again and again, I'm really appreciating Honorable Prime Minister for sending one of the best team now, central team. Earlier, there used to come 1 or 2 ministers, but as a team, he has selected personally and sent to Davos to promote India. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సే నో డ్రగ్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమాన్ల ఝాన్సీరెడ్డి హాజరై యువత, విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి రాజు చౌరస్తా వరకు ర్యాలీ తీశారు. యువతకు డ్రగ్స్ పై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఇన్ఛార్జ్ ఝాన్సీరెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ నియంత్రణ మీ చేతుల్లోనే ఉందని, డ్రగ్స్ నియంత్రణ కోసం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నారని, డ్రగ్స్ వినియోగం వ్యక్తిగత జీవితాన్ని కాకుండా కుటుంబాన్ని కూడా నాశనం చేస్తుందని, ముఖ్యంగా యువతను టార్గెట్ చేసుకుని డ్రగ్స్ ఊబిలోకి లాగుతున్నారని, డ్రగ్స్ ఎవరైనా అమ్మినట్లు గాని, డ్రగ్స్ తీసుకున్నట్లు గాని తెలిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నా, విక్రయించినా 908 గల నంబర్ కు సమాచారాన్ని అందజేయాలని, డ్రగ్స్ నియంత్రణలో తెలంగాణ రాష్ట్రంలోనే పాలకుర్తి నియోజకవర్గం మొదటి స్థానంలో నిలవాలని విద్యా సంస్థలు, కుటుంబాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. మనం ఆల్రెడీ మన భారతదేశం స్మోకింగ్, డ్రింకింగ్ తోటి ఎంత అవస్థలు పడుతుందో మీ అందరికీ తెలిసిన విషయం. స్పెషలీ మన పాలకుర్తిలో ఇంకా డ్రింకింగ్, స్మోకింగ్ తోటి ఎంతమంది మహిళలు కష్టపడుతున్నారో, ఇబ్బందులు పడుతున్నారో తెలిసిన విషయం. మరి దీనికి తగ్గట్టు ఇంకా డ్రగ్స్ కూడా అంటున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలోనే డ్రగ్స్ అనేది పెద్ద ఇదైపోయింది. మరి డ్రగ్స్ అనేది నేను కోరుకునేది ఒకటే, నార్కాటిక్ డిఎస్పీ గారికి, ఈ డ్రగ్ డీలర్స్ అనే వాళ్ళని మీరు ముందు అరికట్టాలి. డ్రగ్ డీలర్స్ అనే వాళ్ళని అరికట్టినప్పుడే మన పిల్లలు బాగుంటారు. ఎందుకంటే వాళ్ళకి అందుబాటులో కలిగించేది డ్రగ్స్ వాళ్లే కాబట్టి ముందు అక్కడి నుంచి చేసుకుంటూ రావాలి. మరి స్పెషల్లీ పిల్లలకి డ్రగ్స్ తీసుకుంటే ఆల్వేస్ దేర్ ఇస్ అ పెయిన్. పెయిన్ ఏంటి, మనకి పెద్ద అయిన తర్వాత న్యూరలాజికల్ పెయిన్ ఉంటది, న్యూరలాజికల్ హెల్త్ డ్యామేజ్ అవుతుంది. మరి అదే విధంగా మన ఊపిరితిత్తులు కూడా పాడైపోతుంది. మరి మన థింకింగ్ పవర్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మరి డ్రగ్స్ తీసుకుంటే ఇంకొకటి కూడా, చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్ అనేది కూడా రాగానే పిల్లలందరం ఆడుకునేటోళ్ళం, లేకపోతే సైకిల్ తొక్కుకునేటోళ్ళం, చాలా చేస్తుండే. ఇప్పుడు ఏం లేదు, ఎవరిది వాళ్ళు ఫోన్ పట్టుకోవడం, ఇంట్లో కూర్చోవడం, ఇట్లాంటి అలవాట్లకి మగ్గు చూపడం బాగా చేస్తున్నారు పిల్లలందరూ కూడా. కానీ మీరు మీ భవిష్యత్తునే కాదు, నేను ఇందాక చెప్పినా మళ్ళీ చెప్తున్నా, మీ తల్లిదండ్రులకి ఎంత బాధ కలిగిస్తున్నారో అది ఎవరికి కూడా తెలియదు. ఆ బాధ, తల్లిదండ్రులు పడే బాధ, ఎవరికి చెప్పుకోలేని బాధ. నేను కూడా మన నియోజకవర్గంలో ఎవరైతే ఎక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నారో అది ఎవరైనా కానివ్వండి, ఎక్కడ వదిలిపెట్టేది లేదు. పెట్రోలింగ్ కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పెట్రోలింగ్ ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా చేస్తున్నారు. కొన్ని చిన్న చిన్న దుకాణాలలో రాత్రి పూట ఏం జరుగుతుందో కూడా మాకు తెలుసు.
వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటది. లేకపోతే ఈ నియోజకవర్గంలో అట్లాంటిది సహించేది మట్టుకు లేదు. డిపార్ట్మెంట్ వారి సపోర్ట్ ఎప్పుడు కూడా ఉండాలి. డిపార్ట్మెంట్ కూడా దీన్ని చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలి. పెట్రోలింగ్ జరగాలి. ఆ చిన్న చిన్న షాప్స్ ఏవైతే నైట్ టైం ఓపెన్ ఉంటున్నాయో, ఆ టీ స్టాల్స్ అయినా ఏవైనా అట్లాంటి ప్లేసెస్ లో కూడా ఇవి బాగా అమ్ముతున్నారని ఇన్ఫర్మేషన్ ఉంది మనకి. కాబట్టి ఎక్కువ పెట్రోలింగ్ చేసి వీటన్నిటిని కూడా అరికట్టడానికి మనం ఎప్పుడు కూడా పాలకుర్తి నియోజకవర్గము ముందుండాలి. రాష్ట్రంలోనే పాలకుర్తి నియోజకవర్గం ముందుండాలి. మరి మహిళలపై అత్యాచారాలు, దాడులు జరిగిన ఏ ఘటన గురించి కూటమి నేతలు స్పందించడం లేదని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి ఆరోపించారు. ఎక్కడికైతే వైఎస్ జగన్ పరామర్శకు వెళ్తారో అక్కడికి మాత్రం హోంమంత్రి అనిత, ఇతర మంత్రులు ముందే వెళ్లి క్రెడిట్ కొట్టేద్దామని తాపత్రయపడుతుంటారని విమర్శించారు. రాజకీయాలు, మద్యం, ఇసుక దందాలు, పదవుల కోసం ప్రాకులాట, వీటి మీద మాత్రమే కూటమి నాయకులకు శ్రద్ధ ఉందని, ప్రభుత్వం బెల్ట్ షాపులు మూయించకపోతే మహిళల తరఫున వైఎస్ఆర్సీపీ నుంచి మేము బెల్ట్ షాపులను ధ్వంసం చేస్తామని హెచ్చరిస్తున్నామని అన్నారు. ఏ సంఘటన కూడా ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. కొన్ని సంఘటనలు ఎక్కడైనా వీళ్ళు పట్టించుకున్నారు అంటే ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్తారో అక్కడికి మాత్రం హోమ్ మినిస్టర్ గారు వాళ్ళ మంత్రులు తొందరగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు క్రెడిట్ ఏదో కొట్టేయాలి అన్న టైప్గా వీళ్ళు వెళ్ళి పరామర్శ చేస్తూ ఉంటారు తప్ప వీళ్ళు స్వతహాగా వాళ్ళంతటి వాళ్ళు ఈ కుటుంబానికి ధైర్యం చెప్పాము, ఈ మహిళకి ధైర్యం చెప్పాము అనే సంఘటన ఎక్కడ కూడా మనం చూడని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అంటే ఎంతసేపు రాజకీయాలు చేయడం, లేదా ఇసుక, లిక్కర్ వీటిల్లో ఎలా సంపాదించాలి అని ఆలోచించడం, లేదా పదవుల కోసం ప్రాకులాటలు, సీఎం పదవి, డిప్యూటీ సీఎం పదవి కావాలి అనుకుంటూ కోట్లాడుకోవడం, వీటి మీద కనబరుస్తున్న శ్రద్ధ మహిళల మాన ప్రాణాల రక్షణ కోసం మీరు చూపెట్టట్లేదు అనేది క్లియర్గా తేటతెల్లమైపోయింది. ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరి తరఫున నేను వేడుకుంటూ ఉన్నాను, బెల్ షాప్స్ తొలగించండి. బెల్ షాప్స్ వలనే ఇంత విచ్చలవిడిగా మద్యం దొరుకుతూ ఉంది. మద్యం అమ్మకాల్ని తగ్గించండి. లేకపోతే ఖచ్చితంగా బెల్ షాప్స్ దగ్గరికి వెళ్ళి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మహిళల తరఫున మేమందరము కలిసి బెల్ షాప్స్ మేమే ధ్వంసం చేసే పరిస్థితి రానున్న రోజుల్లో మీరు చూస్తారు. నల్గొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు మహాధర్నాను అడ్డుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టుగా ఈ నెల 28వ తేదీన రైతు మహాధర్నాకు హైకోర్టు అనుమతి ఇవ్వడం జరిగిందని నాగార్జున సాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ అన్నారు. ఈ విషయమై ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత 420 హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచైనా సరే అమలయ్యేదాకా పోరాడదామన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని జరిగే రైతు మహాధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచ్చేసిన సందర్భంగా రైతులు, బీఆర్ఎస్ నాయకులు తరలివచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దురాగతాలను నిలదీద్దామని పిలుపునిచ్చారు. మహాధర్నా కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోవడం కోసం వాళ్లకు సిగ్గులేని చర్యగా మాకు పర్మిషన్ ఇవ్వకుండా మహాధర్నాను అడ్డుకుంటామనే యొక్క ఆలోచన వాళ్ళు వ్యక్తం చేసినందుకు మేము హైకోర్టు వెళ్ళగానే కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టుగా ఈరోజు మాకు 28వ తారీఖు నాడు మహాధర్నాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మళ్ళొకసారి ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈరోజు కేటీఆర్ గారు మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 420 అబద్ధపు హామీలను నిలదీస్తూ ఈరోజు మన ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ రైతులు అనేక రకాలుగా వివిధ హోదాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారో దాన్ని నిలదీయడానికి రేపు 28వ తారీఖు నాడు 11 గంటల లోపే ఇక్కడికి కేటీఆర్ గారు విచ్చేస్తారు. కాబట్టి పెద్ద ఎత్తున ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా రావాలి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలన్నీ కూడా మన కళ్ళకు కట్టినట్టుగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా వీక్షిస్తున్నాం కూడా. ఈరోజు సోషల్ మీడియా వేదికగా కావచ్చు, మీడియా వేదికగా కావచ్చు, వీటన్నిటిని నిలదీయడానికి ఒకే ఒక్క నాయకుడు దీనికి సరితూగుతాడు. అది ఒక కేటీఆర్ వల్లే సాధ్యమవుతుంది. ఆయన మన దగ్గరకు వస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా తరలి రావాలి. ఆ రోజు మీ అందరి సాక్షిగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉమ్మడి నల్గొండ జిల్లా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తారు. ఒకవైపు గ్రామ సభల పేరిట వాళ్ళు చేస్తున్నటువంటి దురాఘాతాలను మీరు ఏ విధంగా అయితే నిలదీస్తున్నారో అధికారులని, అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచి మనకి ఇచ్చినటువంటి హామీలలో కావచ్చు, కనీసం
మనం గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినటువంటి మనకు దక్కినటువంటి సంక్షేమ పథకాలు మళ్ళా తిరిగి తీసుకునేదానికైనా కానీ మనకు కేటీఆర్ గారి గొంతు అవసరం. ఆయన మన దగ్గరకు వస్తున్నందుకు పెద్ద ఎత్తున తరలి రావాలని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. దావోస్ లో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రాల పెట్టుబడుల ఆకర్షణ వేట కొనసాగుతోంది. 3 రాష్ట్రాల సీఎంలు తమ రాష్ట్రాలకు వీలైనంత ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మరోవైపు అక్కడ జరిగిన కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో 3 సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, ఫడ్నవీస్ లు పాల్గొన్నారు. 3 ఒకే వేదికను పంచుకున్నారు. దేశం ఒక యూనిట్ గా పెట్టుబడులను రాబట్టేలా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం సందర్భంగా ఏఐ, రక్షణ, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులకు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చాయి. రాష్ట్రాల ఆకాంక్ష ఏ విధంగా ఉంది, గ్లోబల్ కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెట్టడం అనే అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు బదులిస్తూ చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాళ్ళు తెలంగాణ, మహారాష్ట్ర వెరీ రిచ్, మేము వెరీ పూర్ అంటూ రేవంత్ రెడ్డి, ఫడ్నవీస్ లను చూస్తూ కామెంట్ చేశారు. ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని, తెలంగాణ హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్ ఇండియా అని చంద్రబాబు అన్నారు. మేము వేరే పూర్ అని చమత్కరించారు. దీంతో అక్కడ ఒక్కసారిగా నవ్వులు విరబూశాయి. Unfortunately, they are very rich. I am very poor. Financial capital of India. No, but India has rightly mentioned Telangana highest per capita income in India. no, wonderful opening remarks. Now let me get down, just drill a little deeper to. అన్నమయ్య జిల్లా టీడీపీలో వర్గ భేదాలు భగ్గుమన్నాయి. తంగళపల్లిలో మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా మండల బీసీసీల అధ్యక్షుడు పురుషోత్తం బాబు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లను మరో వర్గం చించేసింది. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. తప్పు చేసి ఏసీబీ కేసు ఎదుర్కొన్న రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు కుల దురహంకారంతో ప్రవర్తించడం ఏమాత్రం సరికాదని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ తలశీల రఘురాం స్పష్టం చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని జగన్ గారిని ఉద్దేశించి ఏబీ వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ఆయన కుల జాడ్యానికి నిదర్శనమని తలశీల రఘురాం వెల్లడించారు. ఏబీ వెంకటేశ్వరరావు వెంటనే జగన్ గారిని క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ లో మాట్లాడిన తలశీల రఘురాం డిమాండ్ చేశారు. కలిసి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చెప్తున్నాడు. ఒక కులం తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం, గెలవటం రాష్ట్రంలో సాధ్యమయ్యే పరిస్థితి ఉందా? మిగతా కులాలు కూడా ఆలోచన చేయాలి. నిజంగా ఒక కులం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడా, మిగతా కులాల ప్రమేయం లేదా అనేది కూడా ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే 40% ఓటింగ్ ఉండి 3 ప్రత్యక్షంగా 3 పార్టీలు, పరోక్షంగా 3 పార్టీలు కలిసి 6 పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేస్తే 40% ఓట్లు సాధించిన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా దురదృష్టకరం. మీరు ఎంత చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కులం ఆపాదించలేరు. ఆయన ఎన్నోసార్లు చెప్పారు, నాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదని చెప్పి. ఆయన ఖచ్చితంగా రాష్ట్రాభివృద్ధి కోసం కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా పనిచేశారు కాబట్టి ఈరోజు 40% ఓట్లు సాధించగలిగారు. దురదృష్టకరంగా కృష్ణా జిల్లాలో ఇటువంటి వ్యక్తి పుట్టడం చాలా అవమానకరంగా భావిస్తున్నాం. ఎందుకంటే పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఆయన సుందరరామిరెడ్డి అయితే సుందరయ్య అని పేరు మార్చుకున్నారు. కాకా వెంకటరత్నం, ఇలా ఎంతో మహానుభావులు పుట్టిన గడ్డ మీద ఇటువంటి వ్యక్తులు పుట్టడం అనేది దురదృష్టకరం కూడా అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు, మీరు గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఒక కులాన్ని వర్గశత్రువుగా చూడొద్దని చెప్పారు. కానీ ఈరోజు దీని మీద మీరు స్పందించాల్సిన అవసరం ఉంది. అంటే మీరు ఈ కులవాదాన్ని సమర్థిస్తున్నారా, లేక దీని మీద మీరు మాట్లాడతారా అనేది కూడా స్పష్టం చేయాలి. లేని పక్షంలో మీరు కూడా దీన్ని సమర్థిస్తున్నారని మిగతా కులాలు భావించాల్సి వస్తుంది. దీనికి సోషల్ మీడియాలో కూడా చిన్న వాటికి కేసులు పెట్టిన ప్రభుత్వం దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటుందో చంద్రబాబు, లోకేష్ కూడా ఖచ్చితంగా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి బహిరంగంగా ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు ఆయన సమర్థించే వాళ్ళు కూడా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏబీ వెంకటేశ్వరరావు ఏం మాట్లాడినా అతను ప్రభుత్వానికి, చంద్రబాబుకి అధికార ప్రతినిధి. ఆ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ట్రంలో అతని వ్యక్తిగత అభిప్రాయం కాదు, ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభిప్రాయంగానే మేము. రాష్ట్రంలో ప్రధానమంత్రి సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనపై ప్రజలు పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన మరియు ప్రధానమంత్రి
కుసుమ్ పథకాలకు సంబంధించిన రాష్ట్ర సచివాలయంలో సీఎస్ అధ్యక్షతన ప్రథమ రాష్ట్ర స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుతో నివాస గృహాలు వారి సొంత విద్యుత్తును ఉత్పత్తి చేసి విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ పథకాన్ని జాతీయ స్థాయిలో నేషనల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ మరియు రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీలో అమలు చేస్తాయని తెలిపారు. కావున ఈ పథకం కింద డిస్కంలు తమ సంబంధిత ప్రాంతాల్లో రూఫ్ టాప్ సోలార్ ను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. ఈ పీఎం సూర్యఘర్ పథకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి పెద్ద ఎత్తున ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని సీఎస్ విజయానంద్ ఆదేశించారు. ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉతాన్ మహాభియాన పథకం కింద వ్యవసాయ రంగంలో సోలార్ విద్యుత్ ను ప్రోత్సహించేందుకు కృషి జరుగుతోందని సీఎస్ విజయానంద్ తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 20,17,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా విద్యుత్ ఫీడర్ల స్థాయిలో 1,00,000 పంపు సెట్లను సోలార్ విద్యుత్ పంపు సెట్లకు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించగా మరో 2,00,000 సోలార్ పంపు సెట్లకు కూడా కేంద్రం అనుమతించిందని ఆయన తెలిపారు. అమెరికాలోని లాస్ ఏంజల్స్ ను కార్చిచ్చు మరోమారు భయపెడుతోంది. ఇటీవల అక్కడ చెలరేగిన దావానలం చల్లరక ముందే మరోమారు మంటలు చెలరేగాయి. కాస్టాయిక్ లైక్ సమీపంలో కొండల ప్రాంతం నుంచి అగ్ని కిలలు ఎగిసిపడుతున్నాయి. గంటల వ్యవధిలోనే మంటలు 8,000 ఎకరాలకు వ్యాపించాయి. దీంతో ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను అధికారులు ఖాళీ చేస్తున్నారు. తాజాగా కార్చిచ్చు మొదలైన ప్రాంతం ఇటీవల దావానన్ల కాలుబూడిదైన ఈటన్ పాలిసైడ్స్ కు 64 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. దక్షిణ కాలిఫోర్నియా నుంచి వీస్తున్న బలమైన గాలులు ఈ కార్చిచ్చుకు మరింత ఆజ్యం మోస్తున్నాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. దీంతో విమానాలతో వాటర్ బాంబులను జారవిడుస్తున్నారు. కాగా ఇటీవల లాస్ ఏంజల్స్ లోనే చెలరేగిన కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. హాలీవుడ్ సహా పలు ప్రాంతాల్లో వేలాది నిర్మాణాలను బూడిద చేసింది. 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు పాలిసైడ్స్ లో 68%, ఈటనలో 91% మంటలను అదుపు చేశారు. బాలీవుడ్ సెలబ్రిటీలు కమీడియన్ కపిల్ శర్మ, నటుడు రాజ్ పాల్ యాదవ్, కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా, నటుడు సింగర్ సుగంధ మిశ్రాను చంపేస్తామంటూ పాకిస్తాన్ నుంచి బెదిరింపులు వచ్చాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న ముంబైలోని అంబోలి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఐపీ అడ్రస్ ఆధారంగా ఆ బెదిరింపులు పాకిస్తాన్ నుంచి వచ్చినట్టు గుర్తించారు. దీంతో పాక్ ప్రభుత్వంపై ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేందుకు భారత ప్రభుత్వ సాయాన్ని అర్థించారు. నిందితుల సెలబ్రిటీలను బెదిరిస్తూ 8 గంటల్లో ప్రతిస్పందించాలని, లేదంటే వ్యక్తిగతంగా వృత్తిపరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో పోలీసులు కపిల్ శర్మ బృందానికి భద్రత కల్పించారు. కామెడీతో నవ్వించి కపిల్ శర్మ గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ వంటి షోలతో అందరికీ సుపరిచితుడిగా మారాడు. కామెడీ నైట్స్ వంటి షోలతో దేశంలోని ప్రముఖ కమెడియన్స్ లో ఒకటిగా మారారు. అలాగే పలు సినిమాల్లోనూ నటించారు. నటుడు రాజ్ పాల్ యాదవ్ పలు సినిమాల్లో కామెడీ పాత్రలో నటించారు. అతడి చివరి సినిమా భూల్ భులయ్యా 3 ఇటీవల కొంతకాలంగా కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నాం. ఇది పబ్లిక్ స్టంట్ కాదు, వేధించే ప్రయత్నం కూడా కాదు. ఈ బెదిరింపులను సీరియస్ గా తీసుకొని కపిల్ కు పంపిన ఈమెయిల్లో నిందితులు హెచ్చరికలు జారీ చేశారు. 8 గంటల్లో స్పందించకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న హెచ్చరిక కూడా ఉంది. దీని కింద విష్ణు పేరు కూడా ఉంది. దీంతో ఈ బెదిరింపులు గ్యాంగ్స్టర్ విష్ణు నుంచి వచ్చి ఉంటాయని అనుమానిస్తున్నారు. 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో టీమిండియా గెలుపు బోణి కొట్టింది. ఇంగ్లాండ్ తో తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. 133 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం 12.5 ఓవర్లలో 3 వికెట్లకు ఛేదించింది. కోల్కతా ఈడెన్ గార్డెన్స్ లో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ చిచ్చర పిడుగుల చెలరేగి 34 బంతుల్లోనే 79 పరుగులు చేశాడు. జోఫ్రా ఆర్చర్, మార్కుడ్, ఆదిల్ రషీద్ వంటి సీనియర్ బౌలర్లతో కూడిన ఇంగ్లాండ్ బౌలింగ్ ను ధీటుగా ఎదుర్కొన్న అభిషేక్ శర్మ తన మెరుపు ఇన్నింగ్స్ లో 5 4లు 8 భారీ సిక్స్లు కొట్టాడు. మరో ఓపెనర్ సంజు శాంసన్ 26 పరుగులు చేశాడు. చివరిలో అభిషేక్ శర్మ అవుట్ అయిన తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా మిగతా పని పూర్తి చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు, ఆదిల్ రషీద్ 1 వికెట్ తీశారు. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ జట్టు సరిగ్గా 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ విజయంతో టీమిండియా 5 మ్యాచ్ల సిరీస్ లో 1-0 తేడాతో ముందంజ వేసింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జనవరి 25న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది.
స్టాక్ మార్కెట్లో బుధవారం మిశ్రమ ట్రెండ్ కనిపించింది. సానుకూల అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో మదుపర్లు బ్లూ చిప్ ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లకు పాల్పడడంతో సెన్సెక్స్, నిఫ్టీ మళ్లీ లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ ఒక దశలో 624.77 పాయింట్లు పెరిగి 76,463.13 వద్ద ఇంట్రాగే గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 566.63 పాయింట్ల లాభంతో 76,404.99 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 130.70 పాయింట్ల వృద్ధితో 23,155.35 వద్ద ముగిసింది. ప్రధాన కంపెనీల షేర్లకు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ చిన్న మధ్యస్థాయి షేర్లలో మాత్రం అమ్మకాలు కొనసాగాయి. దీంతో బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచి 1.56%, మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.2% క్షీణించాయి. డిసెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో హైదరాబాద్ కంపెనీ సైన్స్ డిఎల్ఎం షేరు 14% మేర క్షీణించి 515.70కి పడిపోయింది. స్మాల్ మిడ్ క్యాప్ షేర్లలో అమ్మకాల కారణంగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.18 లక్షల కోట్ల రూపాయలు తగ్గి 421.88 లక్షల కోట్లకు పడిపోయింది. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా భారత స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి నివాళులర్పించిన ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. కేంద్ర మంత్రి కావాలనే ఉద్దేశం లేదు, మరోసారి మోదీనే పీఎం. దావోస్ లో ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్య. లాస్ ఏంజల్స్ లో మళ్లీ మొదలైన కార్చిచ్చు, 1000 ఎకరాల్లో ఎగిసిపడుతున్న మంటలు. చంపేస్తామంటూ బాలీవుడ్ సెలబ్రిటీలకు పాకిస్తాన్ నుంచి బెదిరింపులు. 8 గంటల్లోగా స్పందించకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిక. మహారాష్ట్ర, తెలంగాణలను ఉద్దేశించి దావోస్ లో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు. వాళ్ళు వెరీ రిచ్, మేము వెరీ పూర్ అంటూ చంద్రబాబు చమత్కారం. హైదరాబాద్ లో విప్రో భారీ విస్తరణ, దావోస్ వేదికగా ప్రకటన. అభిషేక్ శర్మ వీరకొట్టుడు, 7 వికెట్లతో టీమిండియా ఘన విజయం. స్టాక్ మార్కెట్లో మిశ్రమ స్పందన, 567 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్. ఇది ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.